కరివేపాకు పొడి కోసం కావాల్సినవి: ముందుగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఉప్పు, వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు, ఉప్పు, వెల్లుల్లి తప్పించి కడాయిలో నూనె వేడయ్యాక మినప్పప్పు, జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసి కొంచెం వేగాక అందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసి వేగనివ్వాలి. మినప్పప్పు, ఎండుమిరపకాయలు వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి. అదే కడాయిలో కరివేపాకు వేసి చిన్న మంటపై వేగించాలి. అది వేగిన తర్వాత అందులోనే చింతపండు కూడా వేసి కలుపుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. అంతే, ఇంకా టేస్టీ అండ్ హెల్దీ కరివేపాకు పొడి రెడీ. పొడికి ఆకు ఎప్పుడైనా ముదిరినది తీసుకోవాలి. అలానే మిక్సీ పట్టిన వెంటనే డబ్బాలో స్టోర్ చేసుకోకుండా గంటసేపు గాలికి ఆరబెట్టాలి.